సార్, దేశంలో మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా 2.3.0 మళ్ళీ వెళ్ళే తాండవం మొదలుపెట్టింది. అంటే ఏమన్నా మళ్ళీ లాక్డౌన్ దిశగా అడుగులు పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? ఇదంతా కూడా ఎల్నినో ప్రభావం కూడా ఉంది అనుకోవచ్చు సార్. ఎస్ అండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ ఏంటంటే 4 మెంబర్స్ చనిపోయారు. ఒక 20-30 మంది దాకా కరోనా వ్యాపించింది అని స్వయంగా ప్రభుత్వమే ప్రకటించడం జరిగింది. అంటే నలుగురు, ప్రభుత్వం మనకు తెలుసు, ప్రభుత్వం ఇలాంటి లెక్కలకు సంబంధించి పూర్తి సమాచారం ఉండదు. ఇప్పుడు కడప, కర్నూలు, రాయలసీమ ప్రాంతాలు చూస్తే కరోనా కాస్త ఎక్కువగానే ఉన్నట్టు కనిపిస్తుంది ప్రభుత్వ లెక్కలకి మించి. తర్వాత ఇటు సదరన్ స్టేట్స్ అయినప్పుడు కేరళ, తమిళనాడు, ఇటు కర్ణాటక, మహారాష్ట్రాల్లో కూడా విస్తృతంగా కరోనా కేసులు వచ్చినట్టు తెలుస్తుంది. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ రిపోర్ట్ల ప్రకారం, బులెటిన్ ప్రకారం కూడా కరోనా కేసులు కొన్ని వేల ఉన్నట్టు తెలుస్తుంది. అంటే ఏంటి, ఇండియాలో కరోనా వేవ్ 3rd అనేది వచ్చింది. ఈ సెకండ్ వేవ్, ఫస్ట్ వేవ్లో మనం చూసాం ఏదో అలా తట్టుకున్నాం. ఇక రెండో వేవ్, ఫస్ట్ వేవ్ అంతా లాక్డౌన్లు ఇవి పెట్టారు మనోళ్ళు, చాలా బాగుంది. అదేదో తక్కువ ఇచ్చారు, ప్రపంచంలో మనం గొప్ప అనుకున్నాం, గంటలు కొట్టాం, ఒత్తులు వెలిగించాం. తర్వాత ఈ కరోనా వ్యాక్సిన్ వచ్చింది. ఇవన్నీ మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఇక రెండో ఫేజ్లో అయితే లాక్డౌన్లో ఏమీ లేదు, ప్రభుత్వం చేతులు ఇస్తే ఒక్క ఎంపీ, ఒక ఎమ్మెల్యే, ఒక ప్రభుత్వ అధికారి ఎవ్వరూ రోడ్ల మీదకి రాలేదు, పారిశుద్ధ్య కార్మికులు తప్పితే. మనం గుర్తు పెట్టుకోవాలి, లక్షలాది మంది. ఇప్పుడు WHO లెక్కలు చెప్పేది ఏంటంటే భారతదేశంలో 50 నుంచి 70 లక్షల మంది దాకా చనిపోయారండి. ప్రభుత్వ లెక్కలు చాలా తక్కువ చెప్తాయి, కానీ చనిపోయిన వాళ్ళు 500,000, 50 లక్షల మంది ప్రజలు సెకండ్ వేవ్లో చనిపోయినట్టు తెలుస్తుంది. భయానకమైంది. మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలన్నమాట. అప్పుడు దానికి ముందు చెప్పారు, పారాసెటమాల్ వేసుకుంటే తగ్గిపోద్ది, ట్యాబ్లెట్లు వేసుకుంటే తగ్గిపోద్ది, ఆకులు అలమలు తింటే తగ్గిపోతాయి. మనం గుర్తు పెట్టుకోవాలి, ఇవన్నీ ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే 3rd వేవ్ రంగంలో ఉంది. మీకేం కాదు, మేమున్నాం అన్ని భరోసాలు ఇచ్చారు, కానీ అందరూ లోపలికి వెళ్ళిపోయారు. వాళ్ళే హాస్పిటల్లో వాళ్ళ స్పెషల్ హాస్పిటల్ ఉంటే దారుణంగా ఆక్సిజన్ సిలిండర్లకు ప్రజలు పరిగెత్తింది ఒక్కసారి మనం మెమరైజ్ చేసుకోవాలండి, ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి. సెకండ్, అందుకని ప్రభుత్వం ఏంటంటే చాలా తప్పు చేస్తుందని చెప్తున్నాను. ఇప్పుడు నిన్న హెల్త్ మినిస్టర్ ఫ్రమ్ ది ఏపీ, ఇంకా మిగిలిన చాలా స్టేట్లో హెల్త్ మినిస్టర్ చెప్తున్నారు, మీరు ఏం భయపడక్కర్లొద్దు, ఇప్పుడు వచ్చిన వేరియంట్ ఈ BA 3.2 లేదా దీన్ని కోకోడా వైరస్ అంటారు, ఇదేం పెద్ద తీవ్రత కాదు, కోమార్బిడిటీస్ ఏదో ఒక షుగర్లో వీళ్ళు ఉన్న వాళ్ళే చచ్చిపోతారు, ఏం భయపడక్కర్లేదు, మేమున్నాం. దిస్ ఈజ్ ద టోటల్ అబ్జల్యూట్లీ నాన్ సెన్స్ అండి, చాలా తప్పు. ఎందుకంటే ప్రజలకు ఇలాంటప్పుడు మనం ఆదుకోలేని ఒక డిసీజ్. సెకండ్ వేవ్లో మనం చూసాం, అందరూ పారిపోతే ప్రజల్ని రోడ్ల మీదకి వదిలేసాం వాళ్ళని. మరి అలాంటి సందర్భంలో కీడెంచి మేలెంచాలి అని ఒక సామెతను గుర్తుకు తెచ్చుకోండి. ప్రిపేర్డ్ ఫర్ ది వర్స్ట్ అంటే కీడెంచి మేలెంచాలి. ప్రిపేర్డ్ ఫర్ ది వర్స్ట్ అంటే నేషనల్, అది డిజాస్టర్మెంట్ పాలసీ. అది మీరు ప్రజల్ని ఇంకా ఉత్సాహంపై అంటే ఎలా ఉండాలంటే ఇంకా ఎక్కువ చర్యలు తీసుకోవాలి. అది కరోనా అంటే ఇచ్చేస్తుంది, అది ఎంత డెత్ రేట్ ఉంది, మోర్టాలిటీ రేట్ ఎంత ఉందనేది కాదు, అది వ్యాపించడమే అది ఒక భయోత్పాతాన్ని క్రియేట్ చేస్తుంది అనమాట. ఇది ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు వ్యాక్సిన్, రెండో ఫేజ్కి వేసిన వ్యాక్సిన్, దాని యొక్క ఇమ్యూనిటీ కాస్త తగ్గడం. రెండు, ప్రస్తుతం ఎల్నినో కొనసాగుతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఎల్నినో అనే దాని మీద చాలా మందికి అవగాహన లేదు, ప్రభుత్వంలో అధికారులు చాలా మందికి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ఇప్పుడు వచ్చింది సూపర్ ఎల్నినో. ఈ ఎల్నినో వల్ల ఈ జూన్ జూలైలో కూడా వర్షాకాలం బదులు వేసవి కాలం ఉంది. ఈ ఆర్ద్రత పైన హ్యూమిడిటీ, కింద హయ్యెస్ట్ టెంపరేచర్, ఒక వెట్ బల్బ్ కండిషన్స్, ప్రజల యొక్క బాడీలో ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుంది, UV రేస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఈజీగా వైరస్ వ్యాపించేసే పరిస్థితి ఇక్కడ ఉందన్నమాట. వర్షాకాలం కంటే డేంజరు. కాబట్టి దీన్ని ఆసరా చేసుకుని ఇక్కడ కరోనా వ్యాపిస్తుంది, అంత ఈజీగా తీసుకోకండి, ఇదంతా కనిపెట్టాలి. ఎందుకంటే పూణే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నుంచి అందరూ ఒక కమిటీగా ఏర్పడితే ఇవి రావచ్చు. నేను కూడా అప్రాక్సిమేట్గా చెప్తున్నా, చాలా డేంజర్లో ప్రజలు ఉన్నారు. కాబట్టి గవర్నమెంట్ ఏదో మీకు చాలు స్టాండర్డ్ ఆఫ్ ఆపరేషన్ ప్రొసీజర్ ఒకటి రిలీజ్ చేయండి. మొత్తం చేతులు గాలేక ఆకులు పట్టుకున్నట్టు కాదు, స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ఒకటి, బుల్లెటిన్లు ఒకటి, ఎక్కడికక్కడ అలర్ట్ చేయడం, లాక్డౌన్ లాంటి కండిషన్ రాకుండా ప్రజలను ముందే అలర్ట్ చేసి ఇప్పటికే నుంచే ఈ యొక్క మాస్క్లని, స్కూల్స్ అని ఎక్కడికక్కడ చర్యలు కనిపెట్టడం, ఇవన్నీ పెట్టుకుని ఇంకా అవసరమైతే మళ్ళీ కరోనా వైరస్ దించి ప్రజలను ముందు అలర్ట్ చేయండి. అంతేగాని సెకండ్ వేవ్ లాగా రోడ్ల మీదకి వదిలేసి వాళ్ళ ప్రాణాలు పోయేటట్టు చేసి ఏం పర్లేదు, పారాసెటమాల్ అపోజిషన్ నుంచి గవర్నమెంట్ అంతా మాట్లాడారు, గంటలు కొట్టించారు, ఒత్తులు వెలిగించారు, మనకంతా గుర్తుంది. కానీ లాస్ట్కి వచ్చేటప్పుడు ప్రజల మీద వదిలేశారు. ఒక్క పారిశుద్ధ్య కార్మికులు, కాస్త నర్సులు వీళ్ళు తప్పితే ఎవ్వరూ కూడా ప్రజలను రక్షించింది లేదు, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు కీడెంచి మేలెంచాలి. తర్వాత అంటే ఏంటి, ప్రిపేర్డ్ ఫర్ ది వర్స్ట్ అనే సామెత ప్రకారం
ముందు వాద్యం అన్నిటినీ జారీ చేయాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే ఎల్నీనో ఈ కండిషన్ ఆర్ద్రత కింద టెంపరేచర్ చాలా డేంజరస్ కండిషన్స్ అండి. వ్యాధులు ఎప్పుడు కూడా ఇలాంటి సందర్భంలో వస్తాయి. ఈ వ్యాధి ఒకప్పుడు సమ్మర్లోనే సెకండ్ వేవ్ వచ్చింది, మార్చి మే ఆ టైంలో. మళ్ళీ అదే కండిషన్స్ ఇక్కడ వర్షాకాలం లాగా సెకండ్ సమ్మర్, అక్టోబర్ వరకే విస్తృతంగా వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఇప్పుడే స్టాండర్డ్ SOPలు రిలీజ్ చేయండి అనేది నా సూచన అండి.